ఇమ్మోర్టల్ వారియర్స్ గ్రూప్ ద వైట్ బుక్ స్టడీ. ఇంత అద్భుతమైన ఈ సెషన్ కి మనం మాస్టర్ టీచర్ రామతా గారి దివ్య చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ మనం వైట్ బుక్ స్టడీని చేస్తున్నాం మాస్టర్స్. జన్మ పరంపర అనే చాప్టర్ లో మనం స్టడీ చేస్తూ ఉన్నాం. పేజ్ నెంబర్ 158. ఇక్కడ 5వ చైతన్యపు ఒక మాస్టర్ తో రామతా గారు సంభాషిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మాస్టర్ రామతా గారు, రామతాజీ, నేను నా జీవితం నేను ఇంత అద్భుతంగా, ఇంత ఆనందంగా స్వర్గ సుఖాలు అనుభవించడానికి కారణం ఏమిటి, ఎవరు దీనికి కారణం అని ఆ మాస్టర్ అడిగినప్పుడు ఆ ఒక ప్రాజ్ఞుడిని అడుగుతారు. ప్రాజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన మహాజ్ఞాని. ఆ మహాప్రాజ్ఞుడు ఏం చెప్పాడు అంటే, ఎంతో చక్కటి జీవితం నీది, ఎంతో అద్భుతమైన జీవితం నీది, ఒక చిన్న లోపం తప్పించి. ఆ చిన్న లోపం ఏంటి అంటే, నీ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని నువ్వు ఏనాడు చెయ్యలేదు. పైగా నీ తండ్రిని నీలో నుంచి, నీ జీవితంలో నుంచి ఎప్పుడు వేరుగానే చూసావు. తండ్రి అంటే మాస్టర్స్ ఇక్కడ నీ ఆత్మ, నీ అంతరంగంలో ఉన్న ఆ దైవము బాహ్యంగా ఎక్కడో లేడు, నీ అంతరంగంలోనే కొలువైన దివ్య చైతన్యమే దైవము అని చెప్తున్నారు రామతా గారు. కాబట్టి నీ తండ్రిని అంటే నీలోనే ఉన్న దైవాన్ని నువ్వు వేరుగా చూసావు, ఎక్కడెక్కడో ఎతికావు, నీ జీవితం నుంచి నువ్వు ఎప్పుడు వేరుగానే చూసావు. కాబట్టి ఇదే నువ్వు చేసిన తప్పు అని చెప్తున్నారు. కాబట్టి నీ భార్యామణి విషయాన్ని చూద్దాం ఇప్పుడు. మాస్టర్స్ అందరూ కూడా వేరుగా ఉండవలసిన అంశం రాత్రి కూడా చెప్పుకున్నాం మనం. ఏం చూసాం? ఆమె కోరుకున్న వాటన్నింటినీ నువ్వు అమర్చి అందించే ప్రయత్నంలో ఆమె పట్ల నీకున్న వ్యక్తీకరణ ఆ విషయంలోనే నీ జీవితం అంతా సరిపోయింది. ఆమెకు కావలసినవన్నీ నువ్వు సమకూర్చావు. అలా ఆ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతుడు అయ్యావు కూడా. ఈ ఒక్క లోపాన్ని తప్పించి ఆమె నిన్ను చక్కగా ప్రేమించడానికి వీలైన పరిస్థితిని కల్పించేలా నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోయావు కదా. ఆమె నిన్ను ప్రేమించాలి అంటే ముందు సెల్ఫ్లో ఉండాలి. నిన్ను నువ్వు ఒప్పుకోవాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు అద్భుతం చేసుకోవాలి. ఈ విషయం తెలియక నిన్ను నువ్వు తక్కువ చేసుకొని, నిన్ను కాకుండా ఇతరులని ఎవరిని ఎక్కువ చేసినా నీ యొక్క ఆత్మ ఘోషిస్తుంది. మరి నువ్వు ఆత్మ ప్రేమికుడివి కాలేకపోయావు, నీ ఆత్మని నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోయావు. ఇదే నువ్వు చేసిన తప్పు ఆ జన్మలో. నీ మీద నీకే ప్రేమ లేని పరిస్థితిలో ఎన్ని సౌఖ్యాలను అందించినా ఆమె నిన్ను ఎలా ప్రేమించగలదు చెప్పు? కీలకం అర్థమైందా మాస్టర్స్? భార్యలుగా ఉన్నవాళ్ళు భర్తల పట్ల వాళ్ళు మనల్ని సరిగా ప్రేమించటం లేదు అంటే మనం ఏం చేస్తున్నాము? భర్తలుగా ఉన్నవాళ్ళు భార్య మాట వినటం లేదు, భార్య ప్రేమగా లేదు అంటే లోపం ఎక్కడుంది? భార్యలో ఉందా మాస్టర్స్? భార్యలు ఉండేది ఎవరికి? ఇక్కడ ఉన్న వాళ్ళలో పురుషులకా స్త్రీలకా? స్పందించండి. అర్థం చేసుకున్నారా? ఇప్పుడు మీరు ఎస్ అన్న వాళ్ళకే ఇదే మీ జ్ఞానంగా మీకు నాటుకుంటుంది. ఏంటి, ఏమర్థమైంది? మన ఇంట్లో మన భాగస్వామి మనతో ప్రేమగా లేరు అంటే అది వారి తప్పు కాదు. మనల్ని మనము ఒప్పుకోక మనల్ని మనమే కించపరుచుకుంటడం వల్ల ఎదుటి వ్యక్తి నుంచి కూడా అదే కించపరిచే విధానం వస్తుంది. తెలుసుకొని ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చేయండి అది. మరి నువ్వు నీ మీద నీకే ప్రేమ లేని పరిస్థితిలో ఎన్ని సౌఖ్యాలను అందించినా ఆమె నిన్ను ఎలా ప్రేమిస్తుంది చెప్పు? సర్వస్వాన్ని ఆమె కోసం ధారపోస్తున్న నువ్వు నిజంగా ఎంత మహనీయుడివే నీకు అర్థం కాలేదు కదా ముందుగా.
కాబట్టి ఎస్, నేను మహనీయుడిని. ఐ ఆమ్ వండర్ఫుల్, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ గ్రేటర్ దాన్ మై జెనెటిక్ ప్రోగ్రామింగ్. నా వంశ పారంపర్యం, నా అన్ని ప్రోగ్రామ్స్ కంటే కూడా నేను గొప్పవాడిని. సో ఈజీ యువర్ ట్రబుల్స్, లెట్ మీ సజెస్ట్ దిస్ టు యూ. కాబట్టి నీ బాధ తగ్గడం కోసం, ఉపశమించడం కోసం నేను నీకు ఒక సలహా ఇస్తా, వింటావా అంటున్నారు రామత గారు. మళ్ళీ వెనక్కి వెళ్ళు. వెనక్కంటే ఎక్కడ నిన్ను నువ్వు ప్రేమించుకోలేదో, మళ్ళీ నిన్ను నువ్వు ఏదైతే నువ్వు ఫినిష్ చేయకుండా, ఏ అనుభూతిని, ఏ అనుభవాన్ని అయితే నువ్వు అనుభవాల కోసమే భూతలం మీదకి వస్తారు. ఏ అనుభవాన్ని అయితే నువ్వు విడిచిపెట్టి వచ్చావో ఆ అనుభవాన్ని పూరించుకోవడం కోసం వెళ్తావా, వెనక్కి వెళ్ళు. నా సలహా అయితే ఇది. ఆ భూమే కదా నువ్వు ప్రేమించింది, సంపాదించుకునింది అంతా కూడా అక్కడే కదా. ఈ కొత్త జన్మలో నిన్ను నువ్వే ప్రేమించుకునే తత్వము, సర్వస్వంలోని శోభను, దివ్యత్వాన్ని దర్శించే సామర్థ్యము, నైపుణ్యము నీలో ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఫిఫ్త్ 5వ చైతన్య తలపు మాస్టర్ కదా. అందుకని నువ్వు ఇప్పుడు వెళ్తే నీ యొక్క పరిస్థితులన్నీ కూడా నువ్వు ఇంకా దాని తర్వాత లెవెల్లే నువ్వు పొందుతావు. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకో. సెల్ఫ్ లవ్ 4th సీల్. 5th సీల్ మరి ప్రేమను అభివ్యక్తీకరించగలగటం, ఆత్మ ప్రేమికుడిగా ఉంటూ మరి సృష్టి సర్వస్వము పట్ల, అందరి పట్ల, ప్రకృతి పట్ల నువ్వు ప్రేమను వ్యక్తం చేయగల స్థితిలో నువ్వు ఉన్నావు. కాబట్టి మళ్ళీ భూమి మీద జన్మించాలని నువ్వు అనుకుంటే ఎవరివిగా జన్మించాలో కూడా జాగ్రత్తగా నిర్ణయించుకో. ఏ పాత్ర నీ ఆత్మ వ్యక్తిత్వాన్ని నిర్మించే సరైన అవకాశాన్ని సక్రమంగా కల్పిస్తుందో ఆ పాత్రను ఎంచుకోవాలి. దేన్ని ఇప్పటి వరకు నువ్వు తెలుసుకోలేదో, నువ్వు అనుభవించలేదో, నువ్వు అర్థం చేసుకోలేదో దాన్ని అర్థం చేసుకోవాలనుకుని నువ్వు ఆ శరీరాన్ని ధరిస్తున్నావో ఆ అనుభవ జ్ఞానాన్ని స్వయంగా గ్రహించు. అంటే నేను ఇంత అద్భుతంగా ఉండడానికి కారణమైన ఆ దైవం ఎవరు అంటే, ఆ దైవాన్ని తెలుసుకోవడానికి కదా ఆయన భూమి మీదకి ప్రయాణం అవుతున్నాడు. మళ్ళీ కొంతసేపు నిన్ను నేను ఏకాంతంలో ఉండనిచ్చి నేను వెళ్ళిపోతాను. అన్ని విషయాల గురించి సమగ్రంగా ధ్యానించు. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నింటికి కాంటంప్లేట్ అవ్వు. దీని ఇంగ్లీష్లో చూడండి. ఐ విల్ లీవ్ యూ అలోన్ ఫర్ ఎ వైల్, పాండర్ దీస్ థింగ్స్. వీటి గురించి లోతుగా వెళ్ళు. యూ మే టేక్ ఆల్ ద టైమ్ ఆఫ్ యూ నీడ్, అండ్ ఇఫ్ యూ డిసైడ్ టు రిటర్న్ లెట్ మీ నో, అండ్ ఐ విల్ షో యూ హౌ బెస్ట్ టు ప్రొసీడ్. కాబట్టి నువ్వు ఈ విషయాలన్నింటినీ ధ్యానించు. నేను ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఏ పాత్రను తీసుకోవాలి, ఏ పాత్ర తీసుకుంటే నా ఆత్మోన్నతి కలుగుతుంది అని నువ్వు ధ్యానించు. అప్పుడు నువ్వు ఏకాంతంగా ఉండి ధ్యానిస్తే నీకు అర్థమవుతుంది. అప్పుడు నన్ను నీకు ఇష్టం వచ్చినంత సమయాన్ని తీసుకో. భూమి మీద మళ్ళీ జన్మించాలని నువ్వు నిర్ణయించుకుంటే నన్ను పిలువు. తక్షణమే నేను నీ దగ్గరకు వచ్చి తగిన సహాయాన్ని తప్పకుండా చేస్తాను అని ఆ ప్రాజ్ఞుడు చెప్పి వెళ్ళిపోయాడు, అంతర్ధానమయ్యాడు. ఆ స్వర్గవాసి కాస్త అలసిపోయినట్లు అక్కడ కూర్చుని ఆలోచనలో నిమగ్నమయ్యాడు. ఏనాడు పొందలేనివన్నీ ప్రస్తుతం తన దగ్గరే ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అవేవి తన వెంట రానే రావు. అయినా పర్వాలేదు, ఈ స్వర్గాన్ని తనకు కల్పిస్తున్న దైవాన్ని తాను తెలుసుకుంటే తప్ప తన బాధ తగ్గదు. స్వర్గవాసి మళ్ళీ ఆ మహావిఘ్నుని స్మరించాడు. తన ముందు మళ్ళీ సాక్షాత్కరించిన ఆ అద్భుత ప్రాజ్ఞుణ్ణి స్వర్గవాసి ఇలా అర్థించాడు. స్వామి, భూమి మీదకి మళ్ళీ వెళ్ళి దైవాన్ని నేను దర్శించాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళే మార్గాన్ని నాకు బోధించండి అని అడిగాడు. ఆ ప్రాజ్ఞుడు ఇలా అన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఎప్పుడు భూమి మీదకి వెళ్ళాలని నిశ్చయించుకుంటావో ఆ కాల నిర్ణయం మాత్రమే. ఏ కాలమైనా పర్వాలేదు, ఏ చోటైనా పర్వాలేదు. అన్ని కాలాలు, అన్ని ప్రదేశాలు మంచివే.
నోట్ దిస్ పాయింట్ మాస్టర్స్. తగినవే. బలీయమైన నీ కోరికే తగిన అనుభవాలను నీకు ప్రాప్తించే పరిస్థితులను నీ చుట్టూ కల్పించి దాన్నే వాస్తవంగా మలుస్తుంది. మాస్టర్స్ నోట్ దిస్ పాయింట్. ఈ మాట మళ్ళీ నాకు చెప్పాలి ఇప్పుడు, అందరూ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చదువుతున్నా. బలీయమైన నీ కోరికే తగిన అనుభవాలను నీకు ప్రాప్తించే పరిస్థితులను నీ చుట్టూ కల్పించి దాన్నే వాస్తవంగా మలుస్తుంది. ఎవరు ఏ కోరికో రాసుకోండి మాస్టర్స్. ఇప్పుడు ముందు పేపర్ తీసుకొని రాసేసుకోండి. మీ కోరిక బలంగా ఏ కోరిక ఉంది ఆ కోరిక ఒకటి రాసుకోండి ఇప్పుడు. ఎస్ ఆర్ నో? రాస్తున్నారు లేదా? స్పీక్ అవుట్ మాస్టర్స్, మాట్లాడండి దయచేసి. బలమైన నీ కోరిక అని చెప్పేసి రాసుకోమన్నారు కదా మేడం, అదే రాసుకుంటున్నాం. ఆ కోరిక ఏదో నీ జీవితంలో దేన్ని సాధించాలి అనుకుంటున్నావు ఆ కోరిక రాసుకో. మాస్టర్ చెప్తున్నాడు కదా, బలమైన నీ కోరిక, బలీయమైన నీ కోరికే తగిన అనుభవాలను నీకు ప్రాప్తించే పరిస్థితులను నీ చుట్టూ కల్పించి దాన్ని వాస్తవంగా మలుస్తుంది. మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లోనే నువ్వు జన్మించాలని సంకల్పిస్తే నా సలహా కూడా అక్కడే మళ్ళీ జన్మించమనే చెప్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా సాగిన నీ ఈ అభివృద్ధి అంతా ఆ ఆవరణంలోనే సాధ్యపడింది కాబట్టి అంటున్నారు. కోరిక రాసేసుకోండి. నెక్స్ట్ ఇది. ఆ స్వర్గవాసి కాస్త ఆలోచనలో పడ్డాడు. కాసేపు ఆగి మళ్ళీ, ఇంకో మాట కూడా అడగాల స్వామి. మిమ్మల్ని ఎదురుగా నాకు కనిపిస్తున్నది దైవమే అన్న ఎరుక నాలో ఎలా ఏర్పడుతుంది స్వామి? ప్రాజ్ఞుడు ఇలా జవాబిస్తున్నాడు. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు దైవాన్ని కూడా తెలుసుకుంటావు నాయనా. కాబట్టి ముందు ఐ లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ అండర్స్టాండింగ్, నన్ను నేను అర్థం చేసుకున్నాను అని ముందు ధ్యానం చేయండి. మీ గురించి మీకేం అర్థం కావాలో అదంతా అర్థమైపోతుంది. ఆ మనిషి హృదయం ఆ మాటతో ఎంతో కుదుటపడింది. ఎంతో కాలం నుంచి తాను ఈ సృష్టిలోనే ఉనికిని కలిగి ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దైవంతో ఓ సంబంధాన్ని, బహుశా ఆ దైవం తానే కావచ్చు కూడా, ఏర్పరచుకోబోతున్నాడు. ఎంతో సంతోషం స్వామి, నేను దైవాన్ని దర్శించాలని, మళ్ళీ మా ఇంట్లోనే జన్మించాలని ఉత్సాహపడుతున్నాను అన్నాడు. మాస్టర్స్ శుభం. మళ్ళీ నీళ్ళల్లోకి ఓసారి చూడు, ఏం కనిపిస్తోంది అందులో. ఆ మనిషి నీళ్ళలోకి చూశాడు. ఓ అద్భుతం అందులో కనిపిస్తోంది. తాను మరణిస్తున్నప్పుడు ఓ శిశువుగా ఉన్న తన చిన్న కుమారుడు పెద్దవాడై పెళ్ళాడి ప్రస్తుతం తన అందమైన భార్యతో క్రీడిస్తూ రమిస్తూ కనిపిస్తున్నాడు. చక్కటి కుమారుడికి నేనే జన్మించడమా? తండ్రినైన నా కుమారుడికి పుత్రుణ్ణి కావడమా? నా బిడ్డ నాకు తండ్రి కావడమా? ఏమిటి స్వామి ఈ పరిస్థితి అని అడుగుతున్నాడు. అఫ్ కోర్స్ అంతా సరిగ్గానే ఉంది. అంతకు ముందు జన్మలో అతడే నీ తండ్రి, నువ్వే అతడి పుత్రుడివి. ఆ చరిత్రనే మళ్ళీ పునరావృతం చేయబోతున్నాం మనం. ఆ మనిషి మళ్ళీ కాసేపు ఆలోచన చేశాడు, ఆయన వైపు దీనంగా చూస్తూ. కానీ భార్య అంటే నాకు ఎంతో ఇష్టం, మరి ఆమెకే మనవుడిగా నేను ఎలా జన్మించను స్వామి? ఏం ఉంది ఇందులో? బాల్యం నుంచి నువ్వు మీ నాయనమ్మని ఎంతో ఆరాధిస్తూ ఉంటావు. నువ్వు పెద్దవాడు అయ్యేసరికి ఎలాగో ఆవిడ ఈ భూతలాన్ని వదిలిపెట్టక తప్పదు కదా. నీ హృదయాంతరంలో ఉన్న ప్రేమతత్వాన్ని బహిర్గతం చేయడానికి ఆ ఆరాధనా భావం తన వంతు పనిని తాను సక్రమంగానే చేస్తుంది. దివ్యత్వపు శోభలను దర్శించే తరుణం అప్పటి నుంచే ఆరంభమవుతుంది. సర్వస్వంలో ఆ శోభను దర్శించడం అప్పటి నుంచే ప్రారంభించవచ్చు. మాస్టర్స్ స్టడీ ఇంతటితో ఆపుతున్నాను. ఎవరు ఏం అర్థం చేసుకున్నారో స్పందిస్తే సంతోషిస్తాను, లేదంటే నెక్స్ట్ ఏం చేయాలో వెళ్ళిపోదాం. ఎవరు మాట్లాడతారు? చాలా బాగుంది మేడం. నాకు వీళ్ళు కొడుకులు ఎందుకు పుడతారు, ఇలాగా పిల్లలు ఎందుకు పుడతారు అనే విషయానికి నేను గ్రహించాను. ఏంటంటే
శరీరానికే ఈ అనుబంధాలు కానీ ఆత్మకి అలా ఏం ఉండదు. భర్త కూడా కొడుకు గాను, మరి కొడుకు గాని భర్త గాని ఇలా పుడతా ఉంటారని చెప్పేసి జ్ఞానం అందింది. ఉమ్, ఎవరు ఏ రూపంలో వచ్చినా సోల్కి అసలు అదేం ఉండదు కదా అనేసి ఇది అర్థమైంది మేడం. ఉమ్. ఇంకో విషయం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోకుండా మనలో ఉన్న తండ్రి ప్రేమించుకోకపోతే మనలో ఉన్న తండ్రి చాలా ఫీల్ అవుతాడనే విషయం బాగా గ్రహించాను. ఆ తండ్రి అన్న ఆత్మ అన్న దేవుడికి పర్యాయ పదాలు. తండ్రి, ఆ మన దేవుడు ఈజ్ తండ్రి అంటే ఈక్వల్ టు దేవుడు. అర్థాలు నానా అర్థాలు అవును అని మన తెలుగులో నేర్చుకుంటాం కదా. అవునవును. తండ్రి అన్నా, మళ్ళా దైవము అన్నా, ఆత్మ ఆ అన్నా, ఇవన్నీ ఆ ఒక్కటే. మళ్ళీ భూమి మీద జన్మించాలని నువ్వు అనుకుంటే ఎవరిగా జన్మించాలో జాగ్రత్తగా ఎంచుకునేది ఏ పాత్రలో ఆత్మ వ్యక్తిత్వాన్ని నిర్మించాలని అవకాశాన్ని ఉమ్, సక్రమంగా కల్పిస్తుంది అదొకటి. ఆ ఉమ్. పాత్రని ఎంచుకొని దేన్ని ఇప్పటి వరకు తెలుసుకున్నదో లేదో దేన్ని అర్థం చేసుకోవాలనేది నువ్వు ఆ శరీరాన్ని ధరించుకున్నది చాలా అర్థమైంది ఉమ్. మేడం. ఇప్పుడు దాకా నువ్వు ఆ జన్మలో నువ్వు దేన్ని నువ్వు అనుభవించలేదు, అవును తెలుసుకోలేదు, అనుభూతి అవును చెందలేదు. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అర్థమైందా మాస్టర్స్? మన జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ ఆ ఎవరో సృష్టించినవి కావని. అవును అర్థమైంది మేడం. మనమే అక్కడే ప్లేన్ ఆఫ్ బ్లిస్ లో సృష్టించుకొని, మనమే తల్లిదండ్రిని నిర్ణయించుకొని, మన ఉమ్, వ్యక్తీకరణకు అంటే మనం ఏం పెట్టుకొని వస్తామో అది వ్యక్తీకరించే దానికి అనువైన భూతలంలో ఆ వ్యక్తీకరణకు అనువైన తల్లిని, ఇరుగు పొరుగుని అన్నిని కూడా ఎంచుకునేది మనమే అనేది అవును అర్థమైతే ఎవరిని బ్లేమ్ చేస్తాం చెప్పండి? అవును మేడం బాగా అర్థమైంది మంచిగా ఉంది. అర్థం చేసుకోవాలి చక్కగా. ఓకేనా? ఓకే. మేడం థ్యాంక్ ఇంకో యూ. డౌట్. ధ్యానం చేసి నువ్వు తెలుసుకొని మళ్ళీ భూలోకానికి వెళ్ళు అని చెప్పేసి అంటున్నారు కదా రామ్తా గారు. అక్కడ ధ్యానం చేయాలా రామ్తా మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు? అంటే ఉన్నత లోకాల్లో ఉన్న సోల్ ధ్యానం చేయాలా లేకపోతే భూలోకంలో ఒక వచ్చిన తర్వాత విషయం మళ్ళీ గురించి ఏమైనా అర్థం కావాలి అంటే ఆ బయట నుంచి ఎవరు చెప్పినా నీకు తృప్తి ఉండదు. అసలు నీ మిషన్ ఏందనేది వైట్ ఏం చేసింది? తనలోకి తాను అంతర్ముఖమైంది. అవును నేనెవరు అని తనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. మేడం. కాబట్టి అంతర్ముఖం అవ్వాలి. నా నా పరిస్థితి ఏంది? నేను వెళ్ళి జన్మ తీసుకోవాలా వద్దా? ఇప్పుడు కూడా మనం ఏదైనా పని చేయాలంటే నిజంగా చేయాల్సిన విధానము, ఇదిగో తండ్రి, ఓ నా నా అంతరంలో ఉన్న ఓ నా భగవంతుడా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, చెయ్యాలా వద్దా అని సమాధానం వచ్చే వరకు అంతర్ముఖమైతే ఈ రోజు మన జీవితాల్లో ఉన్న ఏ సమస్యలు ఉండవు. మనకు ఒక అది చిన్న చేత డౌట్ కాదు. మేడం. మనల్ని కన్న వాళ్ళకే ఆ విషయాలు తెలియవు. ఆ మేడం సో మనం మనకి నేర్పించిన గురువులకి తెలియవు, మన టీచర్లకి తెలియవు ఈ విషయాలన్నీ. ఇప్పుడు ఆ, మన మిషన్ ఇది. మనం ఈ జ్ఞానాన్ని ఎంచుకొని వచ్చాం కాబట్టి ఇప్పటికైనా సరే ఇక్కడ కూర్చొని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇంకోటి మేడం. ఉమ్, నాకు ఒక 3 days నుంచి నా చెక్ బుక్ కాన్ రాలేదు. ఉమ్, కాన్ రాకపోయేసరికి నేనేం చేశానంటే ఇంకా ఈ రామ్తా క్లాస్ లో 1 month బాగా 1 month 2 months అవుతుంది. నేను ఇంకా ఏం నేర్చుకున్నా అనేది ప్రాక్టికల్ వర్క్ చేద్దాం అనేసి నేను అలా ఉమ్, కూర్చొని శ్వాసను గట్టిగా పీల్చేసుకొని శ్వాసను వదిలేసి నాకు ఉమ్. తక్షణమే నాకు బ్యాంక్ చెక్ బుక్ నాకు తక్షణమే ఇవ్వు అని చెప్పేసి నాకు 3 సార్లు చేశాను మేడం. 3 సార్లు అంతే. అది శ్వాస గట్టి విడిచి బ్లో చేశాను. అంతే. అది అది కంప్లీట్ అయ్యే లోపల నాకు నా ఎదురుగా చెక్ బుక్ కనిపెట్టింది మేడం. ఉమ్, ఉమ్. దొరికింది. ఎస్ మాస్టర్స్ అందరూ కూడా ఐ లవ్ మై సెల్ఫ్ అనే పదం తీసుకొని అంతర్ముఖం అవ్వండి 2 minutes సైలెంట్ గా. ఇప్పుడే థ్యాంక్ యూ మాట్లాడారు. మేడం. ఐ లవ్ మై సెల్ఫ్, ప్లీజ్ కాంటంప్లేట్ మీన్స్ అంతర్ముఖం అవ్వండి, ధ్యానస్థం అవ్వండి. పిలిచేదాకా ధ్యానం నుంచి బయటికి రాకండి.
ఎస్ మాస్టర్స్, రెండు చేతుల్ని మీ రెండు కళ్ళ మీద ఉంచుకొని కాంటంప్లేషన్ నుంచి బయటికి రండి. 5 4 3 2 1 0. థ్యాంక్ యూ. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా మీ అభిప్రాయాన్ని? రైట్, థ్యాంక్ యూ. అర్థమైందా నాగరాజు గారు?